మనం అన్ని విధాలా బాగుంటే మొట్టమొదట ఓర్వలేక కుళ్ళి కుళ్ళి ఏడ్చేవారు మన రక్త సంబంధీకులే. అలాగే మనం కష్టాల్లో కూరుకుపోయి ఉంటే విపరీతంగా సంతోషపడేవారు కూడా మన రక్త సంబంధీకులే. ఇది అక్షరాల సత్యం. మీ విలువ తెలుసుకోకుండా మీ గురించి ఎదుటివారు పేలే అనవసరమైన అవాకులు చవాకులను విని మనస్సును కష్టపెట్టుకోకండి. ఎందుకంటే గాడిదలకు ఏం తెలుసు గంధం చెక్కల వాసన. ఈ లోకంలో కష్టసుఖాలను అనుభవించని వారెవరు? ఈ సృష్టి సమస్తము సుఖదుఖాలతో నిండి ఉంది. దుఃఖం తెలియని వారికి సుఖం ఎలా అర్థమవుతుంది? నిన్ను వద్దు అనుకున్న వాళ్ళ గురించి వెతుక్కుంటూ వెళ్ళకు, అవమాన పాలవుతావు. నీ పనిని నువ్వు సిన్సియర్గా చేసుకుంటూ పో. నీ ఎదుగుదలను చూసి నిన్ను వద్దు అనుకున్న వాళ్ళే పరిగెత్తుకుంటూ నువ్వు కావాలని నిన్ను వెతుక్కుంటూ వస్తారు. ఎన్ని కష్టాలు వచ్చినా భగవంతుని ధ్యానించడం మానవద్దు. కష్టాలను ఎదుర్కోవడం శ్రీరాముడు అంతటి వాడికే తప్పలేదు. మనమెంత? సీతమ్మ వారిని కోల్పోయినప్పుడు కూడా ఈశ్వరుని ప్రార్థించటం మానలేదు. ఎవరైనా నిన్ను అకారణంగా అవమానించినా బాధపెట్టినా తిరిగి వాళ్ళ మీద ప్రతీకార చర్యలకు ప్రయత్నించకు. తీర్పు కాలానికి వదిలిపెట్టు. కర్మ ఎవరినీ వదిలిపెట్టదు. తగిన సమయం కోసం ఎదురు చూస్తుంది, అంతే. సమయం చాలా విలువైనది, అమూల్యమైనది. ఎవరి గురించి గడిచిపోయిన కాలం తిరిగి రాదు. ఎన్ని కోట్లు పెట్టి కొనాలనుకున్నా గడిచిపోయిన కాలం తిరిగి రాదు. కాబట్టి సమయాన్ని వృధా చేసుకోకండి, దాన్ని చక్కగా సద్వినియోగపరచుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరికొన్ని మంచి వీడియోస్ కోసం తెలుగు ట్యాబ్లెట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.